హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరవింద జయదేవ్ నందన్ మాటలు విన్న దేవయాని వెళ్ళి మనీషాకి నిజం చెప్పేస్తుంది. దాంతో మనీషా కళ్ళు తిరిగి పడిపోగా దేవయాని మనీషా ముఖం పైన నీళ్లు చల్లి విషయమంతా మళ్ళీ వివరంగా చెప్పగానే ఆ ల్యాబ్ పేరెంట్ అన్నారు అని మనీషా అడుగుతూ ఉంటుంది. ఇక దేవి ల్యాబ్ అంట అని దేవయాని చెప్పగానే దేవయాని చేతిలో నుండి ఫోన్ లాక్కొని ఆ ల్యాబ్కి కాల్ చేస్తుంది. ఇక నా పేరు మనీషా, ఇంతకు ముందు టెస్ట్ చేయించడానికి నా బ్లడ్ తీసుకెళ్లారు, రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతుండగా మేడం అవి సిస్టంలో డైరెక్ట్గా అప్డేట్ అవుతాయి, కాంటాక్ట్ నెంబర్కి సెండ్ అయిపోతాయి మేడం అని అనగానే చేతికి మాన్యువల్గా ఇవ్వరా అని అడుగుతూ ఉంటుంది మనీషా. మీరు ఇక్కడికి వస్తే ఇస్తాం మేడం అని ఆ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పగానే సరే అంటూ కాంటాక్ట్ నెంబర్ ఆవిడ అడగగానే మనీషా అరవింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంది. ఇక మేడం ఆల్రెడీ ఈ నెంబర్కి రిపోర్ట్స్ సెండ్ అయిపోయాయి మేడం అని చెప్పగానే మనీషా గుండెలు బద్దలైనట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు టెన్షన్ పడుతున్న అరవింద మొబైల్కి మెసేజ్ టోన్ వస్తుంది. అది చూసి ఓపెన్ చేయగా ఆ రిపోర్ట్స్లో మనీషా ప్రెగ్నెంట్ కాదని, నెగిటివ్ అని రిజల్ట్ ఉంటుంది. అది చూసి మిత్ర గండం పోవడానికి మార్గం లేదని అరవింద టెన్షన్ పడుతూ ఉండగా ఆ రిపోర్ట్స్ని చూసిన జయదేవ్ నందన్ పాత్రం సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి అరవింద అలా ఉన్నావు, మనీషా ఎటువంటిదో మనకు తెలుసు కదా, ఇలా జరగడమే మంచిది అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్. ఇక రిపోర్ట్స్ కోసం లక్ష్మి ఎదురు చూస్తూ ఉండగా జాను వివేక్లు అక్కడికి వచ్చి టైం అయిపోయింది కదా వదిన, ఇంకా రాలేదా అని అడుగుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర ఏంటి ఏం రావాలి అని అడుగుతూ ఉండగా ఈరోజు ఒక నిజం బయటపడబోతుంది అన్నయ్య, మనీషాకి వదిన బ్లడ్ టెస్ట్ చేయించింది, మనీషా తప్పు చేస్తుందన్న విషయం బయట పెట్టడానికి ఈ టెస్ట్ చేయించింది అనగానే షాక్ అవుతాడు మిత్ర. ఏంటి అని అడుగుతుండగా రీయూనియన్ రోజున మీరే తప్పు చేయలేదని నాకు తెలుసు, తనకి తాళి కూడా మీరు కట్టలేదని నాకు తెలుసండి, అందుకే ఈరోజు మనీషా ప్రెగ్నెంటా కాదా అన్న విషయం తేల్చుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించాను, ఆ రిపోర్ట్స్ కూడా కాసేపట్లో రాబోతున్నాయి అని అంటుండగా అరవింద జయదేవ్ నందన్ పైనుండి కిందికి దిగి వస్తూ ఉంటారు. ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చేసాయి, అందులో నెగిటివ్ వచ్చింది, మనీషా ప్రెగ్నెంట్ కాదు అని అనగానే మిత్ర షాక్ అవుతాడు. లక్ష్మి సంతోషపడుతుంది. నీ నమ్మకమే గెలిచిందమ్మా, మిత్ర ఏ తప్పు చేయలేదు అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా పాపం అరవింద మాత్రం సైలెంట్గానే ఉండిపోతుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అరవింద, మనీషాని పిలు అని అనగానే అరవింద గట్టిగా మనీషా అని అరుస్తూ ఉంటుంది. ఇక ఏంటంటీ ఏంటత్తయ్య గారు చెప్పండి అని అంటుండగా నీకెవరే అత్తయ్య అని అరవింద కోపంగా అంటుంటుంది. అదేంటి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే నువ్వు నిజంగా ప్రెగ్నెంట్వా అని అరవింద అడుగుతుంటుంది. ఎందుకలా అడుగుతున్నారు, అవును నేను ప్రెగ్నెంట్నే అని మనీషా చెప్తూ ఉంటుంది. చి సిగ్గులేందానా అంటూ తన మొబైల్లో ఉన్న ఆ రిపోర్ట్ని చూపించి ఇది చూశాక కూడా నువ్వు ఇంకా అబద్ధాలు ఆడతావా అంటూ ఆ ప్రెగ్నెన్సీ నెగిటివ్ వచ్చినట్టు రిపోర్ట్స్ని చూపించగానే షాక్ అవుతుంది మనీషా. ఇక ఎంత మోసం చేసావే, తప్పు చేయని మిత్రాన్ని తప్పు చేశాడు అన్నావు, ప్రెగ్నెంట్ కాకుండానే ప్రెగ్నెంట్ అన్నావు, పెళ్ళి కాకముందే పెళ్ళి అన్నావు, ఎందుకు ఇలా చేశావు అని అందరూ మనీషాని నిలదీస్తుండగా నేనే తప్పు చేయలేదు, మిత్రకి తెలుసు, చెప్పు మిత్ర అని మనీషా అడుగుతుండగా ఇక మిత్ర ఏం చెప్పాలి మనీషా, నిజంగా నేను తప్పు చేశానా, ఆ రోజు నేను తాగాను అది కూడా నీకు తెలుసు, అప్పుడేమన్నావు మన ఫ్రెండ్స్ కలిపారు అన్నావు, కానీ నేను తప్పు చేసినట్టు నాకు గుర్తులేదు, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావు అది అబద్ధం, తాళి కట్టిన విషయం కూడా నాకు గుర్తులేదు, అంటే నేను తప్పు చేశానా, నువ్వే ఈ ఇంటి కోడలుగా కావాలని నాటకాలు ఆడావా, నన్ను లక్ష్మిని ఎందుకు దూరం చేయాలి అనుకుంటున్నావు, నేను ప్రియురాలిగా స్నేహితురాలిగా నీకు చాలా విలువిచ్చాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు, ఎందుకింత పని చేశావు అని మిత్ర అంటుండగా మనీషా ఆ మాటలకి షాక్ అవుతుంది. మళ్ళీ మిత్రనే నేను నీతో కలిసి జీవించడానికి లక్ష్మీ మెడలో తాళి కట్టాను, కానీ ఆ తర్వాత అన్నీ తలకిందులైపోయాయి, నేను లక్ష్మిని ప్రాణంగా ప్రేమించాను, ఇప్పుడు నేను లక్ష్మి భార్యాభర్తలం, ఇంట్లో
అండగా ఉండాలి, బయట ఆదర్శ దంపతులుగా ఉండాలి అనుకుంటున్నాం. నేను నా లక్ష్మిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నేను నా లక్ష్మిని వదిలిపెట్టి ఉండలేను. ప్లీజ్ మనీషా, మా ఇద్దరిని విడదీయకు అని వేడుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మిత్ర. ఆ మాటలకి లక్ష్మి కన్నీళ్లలో నీళ్లు తిరుగుతూ ఉండగా ఇప్పుడు మిత్ర పరిస్థితి ఏంటి? తనకు కూతురు పుట్టకపోతే తనని గండాల బారి నుండి ఎవరు కాపాడుతారు? మనీషా తప్పు చేసింది, లక్ష్మికేమో పిల్లలు పుట్టరు అని అరవింద ఆలోచనలో పడిపోతుంది. లేదు మిత్ర అని మనీషా ఏదో చెప్పబోతుండగా వాడు కాబట్టి మర్యాదగా నిన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాడు, నేనైతే మెడపట్టి గెంటేసేవాణ్ణి అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా జాను, వివేక్, మనీషా ఏ వస్తువులు కూడా లేకుండా ఇంట్లో నుండి క్లియర్ చేయండి, బయటపడేయండి, వెళ్ళిపో అని అంటూ ఉంటుంది మనీషా ని అరవింద. ఇక ఏంటంటే అలా మాట్లాడుతున్నారు, నేను ఇంటి కోడల్ని, మిత్ర భార్యని అని అంటుండగా మనీషా చెంప పలగొడుతుంది అరవింద. ఇంకా వేలు చూపిస్తూ బెదిరిస్తూ, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎటువంటి దానివో నాకు తెలీదా, నువ్వు ప్రెగ్నెంట్వి కూడా కాదు, నువ్వు మర్యాదగా చెప్తున్నా ఇంట్లో నుండి వెళ్ళిపోతావా లేదా అని తిడుతూ ఉండగా ఇక అప్పుడే ఒక డాక్టర్ లోపలికి వస్తూ ఉంటుంది. సారీ మేడం, అర్జెంట్ కేస్ పడి రాలేకపోయాను అని ఆ డాక్టర్ అంటుండగా అవసరం లేదు, ఇంకా ఏ టెస్ట్ అవసరం లేదు అని అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ల్యాబ్ నుండి మళ్ళీ అదే దేవి ల్యాబ్ నుండి అరవింద మొబైల్కి రింగ్ వస్తుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి, సారీ మేడం, రిపోర్ట్స్ మారిపోయాయి, మనీషా అన్న పేర్లు ఒకేలా ఉండడంతో ఏ మనీషాకి బదులు డి మనీషా అన్న రిపోర్ట్స్ సెండ్ చేశాం అని అరవిందకి ఆ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పగానే షాక్ అవుతుంది అరవింద. పల్లెటూరి నుండి వచ్చిన నీకే అంత తెలివితేటలుంటే ఫారెన్లో చదివిన నాకు ఎన్ని తెలివితేటలుండాలి అని లక్ష్మిని చూసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది మనీషా. ఈసారి వచ్చే రిపోర్ట్స్లో ఏమున్నాయి? మనీషా ప్రెగ్నెంట్ అని తేలనుందా? అసలు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ని మనీషా ఎలా మేనేజ్ చేసింది? అసలు అరవింద ఆ స్వామీజీ విషయం ఇంకెన్నాళ్ళు దాస్తుంది? మిత్ర లక్ష్మిల మధ్య దూరం పెరగనుందా? మనీషా నాటకాన్ని ఎలా బయటపెడుతుంది లక్ష్మి? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.